హాయ్ టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినా నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక వెంట వెళ్ళినట్టయితే మనకు 2024లో వచ్చినటువంటి ఎస్హెచ్డి కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకొని ఫిజికల్ ఎగ్జామ్ మొత్తం కూడా క్లియర్ చేసుకున్నారో వాళ్ళకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ ఎస్ఎస్సి వాడు ఏం చేశాడంటే వాడు అంటే రాత్రిపూట అంటే 9 లోపు రిలీజ్ చేస్తే సర్వర్ ప్రాబ్లం ఉంటుందని వాడు రాత్రి 12, 11, 12 తర్వాత ఆ విధంగా రిలీజ్ చేస్తున్నాడు అనమాట వీడు ఎస్ఎస్సి బోర్డు వాడు. అండ్ ఎనీవే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ మీకు ఏ కేటగిరీ అంటే మీరు ఏ జాబ్ వచ్చింది, సిఐఎస్ఎఫా, బిఎస్ఎఫా, సిఆర్పిఎఫా, ఐటీబీపీనా, అస్సాం రైఫ్లా, ఏ జాబ్ వచ్చింది మీకు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎస్హెచ్డి కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారో 2023లో నోటిఫికేషన్ వచ్చింది, 2024 నోటిఫికేషన్ అనమాట. వాటికి ఎవరైతే అప్లై చేసుకొని ఫిజికల్ మెడికల్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ జాబ్ వచ్చిందని కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అంటే మీరు సిఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యారా, బిఎస్ఎఫ్గా, అండ్ ఎవరైనా ఎస్ఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యిందని కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అని మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఎక్కడైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇది రిజల్ట్స్ పీడిఎఫ్ అనమాట. మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకు లిస్ట్ 1 ఉంది కదా, ఇది ఫీమేల్ వాళ్ళది. లిస్ట్ 2 బాయ్స్ది. లిస్ట్ 3 విత్ హెల్ లిస్టు. విత్ హెల్ లిస్ట్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉంటారు. లిస్ట్ 4లో డిబార్డ్ క్యాండిడేట్ వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు అనమాట. చూసుకోండి ఇక్కడ గర్ల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లిస్ట్ పీడిఎఫ్ అయితే మీరు టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకుని మీ రోల్ నెంబర్ సర్చ్ చేయండి. మీ రోల్ నెంబర్ ఉంటే పక్కన మీ పేరు ఉంటుంది అండ్ దాని పక్కన మీ ఫాదర్ పేరు అయితే ఉంటుంది అనమాట. అండ్ పక్కన ఇక్కడ మనకు ఫేస్ అయితే ఉంది కదా, ఫేస్ వచ్చేసి ఏంటంటే జనరల్ డిస్టికా, బార్డరా, లేకుంటే ఎన్ని ఉంటే నక్సల్ డిస్టిక్, ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక్కడ అలాట్మెంట్ కేటగిరీ ఉంది కదా, ఇక్కడ 2, 6, 1, 9, 9, 9, 6 ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్నా అని ఈ విధంగా మనకు కేటగిరీస్ అనమాట, కోడ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ లాస్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ అయితే ఉంది. పోస్ట్ కోడ్ వచ్చేసి ఈఏసిఏఏ అని ఉంది కదా, ఇవన్నీ కూడా మనకు బిఎస్ఎఫ్కి ఒక కోడ్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్కి ఒక కోడ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ విధంగా అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బిఎస్ఎఫ్ వాళ్ళకి వచ్చేసి ఏ కోడ్ అనమాట, సిఐఎస్ఎఫ్కి బి, సిఆర్పిఎఫ్కి సి కోడ్, అండ్ ఎస్ఎస్బికి వచ్చేసి డి, ఐటీబీపీకి ఈ, అండ్ అస్సాం రైఫిల్కి ఎఫ్, ఎస్ఎస్ఎఫ్కి హెచ్. ఈ విధంగా మనకు పోస్ట్ కోడ్ అయితే మనకు మెన్షన్ చేశాడు లాస్ట్లో. మీరు ఏ విధంగా అయితే చెక్ చేసుకొని మీకు అక్కడ పోస్ట్ కోడ్ లాస్ట్ అయితే ఉంటుంది, ఏదైతే ఉందో అది చూసుకోండి. ఇక్కడ మీరు దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మీ లిస్ట్లో మీ పేరు ఉందంటే కన్నా పోస్ట్ కోడ్ చూడండి, అక్కడ ఏబిసిడీలు ఏమున్నాయో చూసుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఒకవేళ మీకు బి అని వచ్చింటే సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చినట్టు, ఒకవేళ మీకు ఏ అని వచ్చింటే బిఎస్ఎఫ్ జాబ్ వచ్చినట్టు, ఒకవేళ హెచ్ అని ఉందంటే కన్నా ఎస్ఎస్ఎఫ్ జాబ్ వచ్చినట్టు, ఈ విధంగా అనమాట. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ లిస్ట్ 2లో బాయ్స్ ఉంటారు, బాయ్స్ కూడా సేమ్ ప్రాసెసే. అండ్ లిస్ట్ 1, లిస్ట్ 2లో మీ పేరు లేకపోతే మీరు విత్ హెల్ లిస్ట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. విత్ హెల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మీరు బయోమెట్రిక్ పెట్టకపోవడం లేదంటే డాక్యుమెంట్ ప్రాబ్లం వల్ల మిమ్మల్ని అయితే విత్ హెల్ లిస్ట్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇక డిబార్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ఏదైనా ఫ్రాడ్ చేసి ఉంటే కనుక మిమ్మల్ని అయితే డిబార్ చేసినటువంటి క్యాండిడేట్ లిస్ట్ అనమాట అది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఎస్హెచ్డి కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకొని మీకు ఏ జాబ్ వచ్చిందని కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. ఇదే బ్రదర్ వీడియో ఎవరికైతే జాబ్ వచ్చిందో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. అండ్ మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే జాబ్ రాలేదో వాళ్ళందరూ కూడా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది, ఆల్రెడీ అప్లై అయితే చేసుకుంటారు మీరు. ఒకవేళ దీనికి అప్లై చేయకపోతే 2025 నోటిఫికేషన్కి అప్లై చేయకపోతే 2026 నోటిఫికేషన్ కూడా మనకు నవంబర్లో అయితే ఉందన్నమాట, 2025 నవంబర్లో. వాటి కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఆ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ ఉండదు అనుకుంటే కన్నా మరి ఈ మధ్యన ఏమైనా నోటిఫికేషన్లు వస్తే కన్నా లేకపోతే ఇంతకుముందుకు ఏమైనా అప్లై చేసి ఎగ్జామ్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటే వాటికి బాగా ప్రిపేర్ అవ్వండి అంతే. అండ్ ఎవరైతే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయినారో ప్రతి ఒక్కరికి. అండ్ సెలెక్ట్ కాని వాళ్ళు మీరు బాధపడద్దండి, వేరే నోటిఫికేషన్కో లేదంటే ఇంకా వేరే నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట.